దేశంలో నీట్ పేపర్ లీకేజ్ అయ్యి అసలు ఏం జరుగుతుంది? మోడీ ఎందుకు స్పందించట్లేదు? అటు చూస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జస్ట్ ఇది 2 పొరపాట్లు మాత్రమే అని చెప్తున్నారు. నిజంగా పొరపాటు జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇది పొరపాటు కాదు, విద్యార్థుల పట్ల జరిగినటువంటి అన్యాయం, తీవ్ర నిర్లక్ష్యం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసమనంటే కేవలము 4వ తారీఖు పరీక్షా పత్రం లీకేజ్ అయింది అని చెప్పేసి సిబిఐ అట్లనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. 5వ తారీఖు పరీక్ష జరుగుతూ ఉంటే 4వ తారీఖు పేపర్ లీకేజ్ అయితే 5వ తారీఖు పరీక్ష లీకేజ్ అయితే అక్కడ జరిగినటువంటి పొరపాటు కానీ లేకపోతే అక్రమాలు కానీ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎట్లా తప్పుదోవ పట్టిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారికి నిజంగా చిత్తశుద్ధి కానీ లేకపోతే ఎన్టీఏను పూర్తి స్థాయిలో వెనుక వేసుకొని రావాలనేటువంటి చిత్తశుద్ధి తప్ప విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసమనంటే గతంలో ఇది కేవలం బీహార్కు రాజస్థాన్కు పాకినటువంటి లీకేజీ ప్యాకేజీ వ్యవహారము ఇప్పుడు దేశవ్యాప్తంగా చుట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఎందుకోసమనంటే ఈ నరేంద్ర మోడీ గారు 3వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది, సిబిఐ మా చేతిలోనే ఉంది, ఈడీ మా చేతిలోనే ఉంది, సకల దర్యాప్తు సంస్థలన్నీ కూడా మా చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఏం చేసినా వెసులుబాటు అవుతుంది, ఏం చేసినా మేము నడుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏక్ బార్ 400 అనేటువంటిది అహంకారంతో విర్రవీగితే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ కూడా అహంకారం అనేటువంటిది ఇంకా వీడలేదనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ పరీక్షను నిర్వహించడం చాతగానటువంటి ఎన్టీఏ సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం కాదు, రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలుగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. గుజరాత్లో బీహార్లో లీకేజ్ వెనుక ఎవరి హస్తం ఉందంటారు? ఇక్కడ పూర్తి స్థాయిలో మేము బీహార్ కానీ లేకపోతే రాజస్థాన్ కానీ లేదంటే హర్యానా కానీ అక్కడ పోతే గుజరాత్ కానీ ఇవన్నీ కూడా గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి. గుజరాత్లో ఉన్నటువంటి బీజేపీ అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడి నుంచి అటువైపు నుంచి ఆ 4 రాష్ట్రాల నుంచే ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు హస్తం లేకుండా కానీ ఇప్పటి వరకు వారు మాట్లాడకుండా ఉన్నారు అని అంటే వారు నడిపించడం కానీ లేకపోతే వారి కనుసూపుల మేరకే నడుస్తుందనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసమనంటే సుప్రీంకోర్టు చర్చిస్తే న్యాయ విచారణ జరిపించడంలో మీరు ఇంకా వెనకడుగు వేస్తూ ఉన్నారనంటే దాని అంతర్యం ఏంటని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే విద్యార్థులకు న్యాయం చేయడం వెనుక మీకు చిత్తశుద్ధి లేదు అని అంటే దాంట్లో ఉన్నటువంటి అంతర్మదనం ఏంటి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 24 లక్షల మంది విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తును, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆరోగ్యాలను రక్షించాల్సినటువంటి ఈ భారతదేశ ప్రభుత్వము ఇలాంటి వాటిపైన చిత్తశుద్ధి లేదు అని అంటే ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. పరీక్షపై మీద చర్చ నిర్వహించే మోడీ నీట్ పేపర్ లీకేజ్ వెనుక ఎందుకు చర్చ నిర్వహించట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పరీక్షపై చర్చ అనేటువంటిది మీరు అనుకుంటా ఉన్నారు, నేనేమంటా ఉన్నా అంటే లీకేజీపై చర్చ, ప్యాకేజీపై చర్చ అనేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది తప్ప నరేంద్ర మోడీ మిగతా కార్యక్రమాలపైన చర్చిస్తూ ఉన్నాడు. కానీ నిజంగా పరీక్షపై చర్చ అయితే నీట్ పరీక్షపై చర్చ ఎందుకు చేయట్లేదు అనేటువంటి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే ఈ పరీక్షపై చర్చ చేస్తూ ఉన్నాడు. కానీ నిజంగా పరీక్షపై చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటే నీట్ పరీక్ష పైన జరగాలి. గతంలో నీటికి సంబంధించినటువంటి కానీ గతంలో ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ పరీక్ష పైన కానీ అనేక రకాల జరుగుతున్నటువంటి అక్రమాలపైన కూడా అనేక రకాల పరీక్షల పైన కూడా చర్చ నిర్వహించేటువంటి నరేంద్ర మోడీ దీనిపైన ఎందుకు స్పందించట్లేదో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఏను రద్దు చేయాలని మీరు అనుకుంటున్నారా? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని మీరు అనుకుంటున్నారా? మేము ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాం. ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాల్సిందే. ఆ రద్దు చేయడమే కాదు, ఆ చైర్మన్ కూడా అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది.